నేటి రోజుల్లో నిజాయితీగా ఉండే మనిషికి నిజమైన ప్రేమకి విలువ లేకుండా పోతోంది. అబద్ధాన్ని అందంగా అలంకరించి చెబితే జనాలు దాన్నే నమ్మి నిజమంటారు. అందుకే ఈ సమాజంలో బ్రతికేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు బాగా ఇష్టమైన వారు మన మనసును గాయపరిచేలా మాట్లాడినా లేదా కావాలనే మనల్ని దూరం పెట్టినా మన మనసు మాత్రం పదే పదే వారి గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒకరిని మనం మన జీవితంలోకి ఆహ్వానించి మన వాళ్ళు అనుకున్నాక వాళ్ళు ఒక్కసారిగా పరాయి వాళ్ళు అయిపోతే ఆ బాధను భరించడం చాలా కష్టం. ఒకప్పుడు విడిచి ఉండలేనంత దగ్గరై ఆ తర్వాత దూరం పెరిగితే కలిగే నరకం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒకరిని దూరం పెట్టడం చాలా సులభం కావచ్చు, కానీ వారి జ్ఞాపకాలను మర్చిపోవడం అంత తేలిక కాదు. ఎదుటివారు పైకి ఎలా కనిపిస్తున్నారో చూడకండి, వారి అసలు నైజం ఏంటో తెలుసుకోండి. సమాజంలో మిగతా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఎప్పుడూ భయపడకండి. వేరే ఎవరి కోసమో ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసమో మీ స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని, మీ ఇష్టాలను ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే మీరు ఏంటో మీ మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకుంటే చివరికి మీ గమ్యాన్ని మీరే కోల్పోతారు. మనం సముద్రాన్ని పైకి చూడగలం, కానీ దానిలో దాగున్న ఉప్పును చూడలేం. అలాగే మనుషుల ముఖాలను చూడగలం, కానీ వారి మనసుల్లో ఏముందో ఎవరూ కనిపెట్టలేరు. కొంతమంది కేవలం అవసరానికే మిమ్మల్ని వాడుకుంటారు. వాళ్ళ స్వార్థం కోసం ఎంతటి వారినైనా బలి పశువుల్ని చేస్తారు. అవసరం తీరాక మిమ్మల్ని కరివేపాకులా తీసి పక్కన పడేస్తారు. ఇలాంటి స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితానికి అంత మంచిది. జీవితంలో వచ్చే కష్టాలను ఎప్పుడైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను నిశ్శబ్దంగా తీసుకోండి. మీ ప్రతి కదలికను, మీ ప్లాన్స్ను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకొని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. భగవంతుడు మీకు ఇచ్చిన ఈ జీవితం అనే పాత్రను మీకంటే అద్భుతంగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ పోషించలేరు. స్నేహమైన, ప్రేమైన ఒక దీపం లాంటివి. వాటిని వెలిగించడం చాలా సులభం, కానీ ఆ దీపం ఆరిపోకుండా చివరి వరకు కాపాడుకోవడంలోనే మీ గొప్పతనం ఉంటుంది. ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే ఎవరైనా మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తుంటే వారి కోసం ఏడవడం మానేసి వారు లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకోండి. మీ విలువను గుర్తించని చోట అసలు ఉండకండి. నేను చెప్పిన ఈ విషయాలన్నీ ఎంతో అమూల్యమైనవి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కనీసం 2 షేర్ చేయండి.